రాజానుబాహుమరవిందతలాయతాక్షము రామమునిశాచర వినాశకరము నమామి. ఈ కళ్యాణ సందర్భంలో సీతారామ పండుగ మనందరి పండుగ. ఈ కళ్యాణ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నమ్మకం మన విశ్వాసం మనం కాపాడుతుంది. దేవుని నమ్మకుండా అందరూ మనమందరం జీవిస్తున్నాం, బతుకుతున్నాం. ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూస్తున్నాడు కాబట్టి మనం అందరం ఇట్లున్నాం అందరం కూడా. అయితే నేనైతే నిజంగా అదృష్టంగా భావిస్తా. నా టైం బాగుండి రామ్నగర్ రామ్ మందిర్కి వచ్చిన, ఈ బస్తీకి వచ్చినప్పుడు దాదాపు 45 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే రామాలయంలో సీతారామ కళ్యాణం రోజు 2 రోజుల ముందు నుంచే మాకుండే చాలామంది పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు నారాయణ సార్, సత్తన్న కూడా ఉన్నారు, ఇంకా బసవ సార్ నుండి ఇంకా చాలామంది ఉన్నారు. యాదక్క, అంజక్క, సత్తక్క ఉన్నది ఇక్కడ. ఇంకా చాలామంది లేరు, చాలామంది చనిపోయారు. పెద్ద మనుషులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఆ రోజులలో స్వామీజీ, ఆ రోజులలో ఈ 45 ఏళ్ళ కింద పోతే నేనైతే మా నరసింహరావు ఉన్నాడు, మేమైతే అందరము ఈ మామిడాకులు కట్టేటోళ్ళం ఆ రోజు. అంటే ఆ రోజుల్లో ఈ ఖర్చు కూడా లేదు ఇదంతా. ఇక నేను ఎమ్మెల్యే అయినా కానీ ఖర్చు అంతా పెడుతున్నా, కానీ అంతమంది ఖర్చు లేదు. ఆ రోజు భక్తులు వచ్చేవాళ్ళు, ఈరోజు భక్తులు వస్తున్నారు. కాకపోతే మనము మన దేవుడు మన పండుగ బాగా చేసుకోవాలి, నిండుగా చేసుకోవాలి, బాగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేపిస్తా స్వామీజీ. అంతే. ఆ రోజులో నేను ఇక్కడ జమకాలు వేసేటోళ్ళం మేమంతా. కానీ ఈరోజు ఒక పెద్దరికం, గుడి పెద్దలు, మా బస్తీ పెద్దలు అందరూ నా మీద బాధ్యత అప్పచెప్పారు.